విద్యార్థుల చదువులో ప్రధాన సమస్య పరిష్కారమైంది. మిత్రులారా, పీఎం విద్యాలక్ష్మి యోజనకు ఆమోదం లభించింది. ఇకపై పిల్లల చదువుకు కావలసిన డబ్బులు సమకూరుస్తుంది. ప్రభుత్వం చదువు కోసం 10 లక్షల రూపాయల వరకు సహాయం చేస్తుంది. ఈ పథకం ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చు, అలాగే ఏ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు, దీనికోసం ఆన్లైన్ ఫారంలు ఎలా నింపాలి, A to Z సమాచారం మీకు ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఎం విద్యాలక్ష్మి యోజన కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. పూర్తి సమాచారం తెలుసుకునే ముందు నేను మీకు ముఖ్యమైన సమాచారం ఇస్తాను. అది ఏమిటి అంటే, ఈ పథకంతో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. పీఎం విద్యాలక్ష్మి యోజన ప్రయోజనం ఏమిటంటే, విద్యార్థులు ఐఐటి లేదా జేఈఈ వంటి పెద్ద కోర్సులు చేయాలనుకుంటే వారికి 7.5 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. ప్రభుత్వం నేరుగా 75% వరకు క్రెడిట్ గ్యారంటీని ఇస్తుంది. పీఎం విద్యా లక్ష్మి యోజన కింద మీకు ఎలాంటి గ్యారంటర్ లేకుండా నేరుగా 10 లక్షల రూపాయల వరకు ఎడ్యుకేషనల్ లోన్ లభిస్తుంది. దీనికి నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. ముందుగా కొంత వివరమైన సమాచారం తెలుసుకోండి. ఈ పథకం కింద 1 లక్ష వరకు రుణాలపై వడ్డీలో 3% ప్రత్యక్ష రాయితీ లభిస్తుంది. ఏ విద్యార్థులకు దీని ప్రయోజనం లభిస్తుంది? ఏ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల వరకు ఉండి వారు ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్ పథకం నుండి ప్రయోజనం పొందడం లేదో వారు పీఎం విద్యా లక్ష్మి పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇప్పుడు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం. దీనికోసం గూగుల్లో పీఎం విద్యా లక్ష్మి స్కీమ్ను సెర్చ్ చేయండి. మీకు విద్యాలక్ష్మి కో-ఇన్ కనిపిస్తుంది. మీరు దీనిపై క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఒక పాపప్ తెరుచుకుంటుంది. దీనిపై ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి పీఎం విద్యాలక్ష్మి కో-ఇన్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పోర్టల్లోకి వస్తారు. మీరు ఈ పోర్టల్కి నేరుగా కూడా వెళ్ళవచ్చు, కానీ నేను మిమ్మల్ని ముందు ప్రధాన పోర్టల్కి తీసుకురావడానికి కారణం, తర్వాత వచ్చే పోర్టల్ మారుతూ ఉంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి జన్ సమర్థ్ ఇన్ పోర్టల్ ఉండేది. ఇప్పుడు పీఎం విద్యా లక్ష్మి కో-ఇన్లోకి వెళ్లి సైన్ అప్ చేయండి. లాగిన్ బటన్ పై క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. స్టూడెంట్స్ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఇప్పటికే ఉన్నట్లయితే లాగిన్ అవ్వండి, లేదంటే ముందుగా అకౌంట్ క్రియేట్ చేసి క్రియేట్ అకౌంట్ బటన్ పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి రాసి పాస్వర్డ్ ఎంచుకోండి. క్యాప్చా నింపండి, టిక్ చేయండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడికి ఓటీపీ పంపబడుతుంది. దీనిని క్లోజ్ చేయండి. ఇప్పుడు మొబైల్ ఓటీపీ పైన ఉన్న బాక్స్లో ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి మరియు ఓటీపీ కింద ఈ బాక్స్లో సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. టైప్ చేయండి మరియు ఇప్పుడు ఈ మెసేజ్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు లాగిన్ అవ్వడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి కింద ఈ బాక్స్ని టిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. మీ డాష్ బోర్డ్ తెరుచుకుంటుంది. ఇక్కడ మీరు మీ విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఓటీపీ పంపబడినదని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దీన్ని మూసివేసి నమోదు చేసి సబ్మిట్ చేయండి. మీరు ఎడమ వైపున కనిపించే బటన్ పై క్లిక్ చేయాలి. దానిపై ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయండి అని రాసి ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఒక కొత్త ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి మరియు గెట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ పేజీ తెరుచుకున్న తర్వాత మీ వివరాలను పూరించండి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసి ముందుకు వెళ్ళండి. ఇక్కడ అడిగిన సమాచారాన్ని సమర్పించండి మరియు ఈ పేజీలోనే లోన్ అప్లికేషన్ స్టేటస్ను కూడా తనిఖీ చేయవచ్చు.